హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి సపోర్ట్ వల్లే మనం ఇది సాధించాము. ఎప్పుడూ లేనిది మనకి యూట్యూబ్ నుంచి చాలా డబ్బులు వచ్చాయి. ఇదంతా కేవలం మీరు ఇచ్చిన ప్రోత్సాహమే. వేరే వాళ్ళ ఫ్యామిలీ, ఇదంతా మంది. రండి కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. సపోర్టా పొక్క, సచ్చి జడి కాన్సెప్ట్ రాసుకుని స్క్రిప్ట్ రాసుకుని వీడియోలు తీసి ఇన్ని చేస్తే నాకేమో తొక్కలో వ్యూస్ వస్తాయి. అదే ఒక అమ్మాయి వచ్చి హాయ్ అని నవ్వి ఇలా తిరిగితే చాలు, మిలియన్స్లో సబ్స్క్రైబర్లు, లక్షల లక్షలు డబ్బులు వాళ్ళకి. కానీ ఈ వచ్చే బొక్కలో వ్యూస్కి కూడా మేము వీఆర్ ఫ్యామిలీ, మనంతా ఒకటి కుటుంబం, అన్నగారి కుటుంబం అంటూ సొల్లు చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్, సో మీరు కూడా నాలాగే డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? మీరు కూడా నాలాగే ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? అయితే మీరు వెంటనే బొగడా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఎస్, బొగడా యాప్. ఇందులో మీకు డబ్బులు ఎలా సంపాదించాలి అనే దాని దగ్గర నుంచి ఆరోగ్యంగా ఎలా ఉండాలి అనే దాని వరకు అన్ని రకాల టిప్స్ ఇస్తారు. సో వెంటనే బొగడా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో ఒక ప్రోమో కోడ్ ఇచ్చాను. అది కనుక మీరు యూజ్ చేసినట్లయితే మీకు 30% డిస్కౌంట్ వస్తుంది. ఇది కేవలం నా సబ్స్క్రైబర్స్కి మాత్రమే, ఎందుకంటే మనంతా ఒక ఫ్యామిలీ కాబట్టి. వెంటనే మీరు బొగడాగాళ్ళు అవ్వండి. బొగడా ఆర్థికంగానే కాదు, నేను ఆరోగ్యంగా ఉండడానికి కారణం అదే. వెంటనే బొగడాగాళ్ళు అవ్వండి. ఓకే, ఏంటో చూపు, ఇలాంటి తొక్కలో యాప్లన్నీ ప్రమోట్ చేసినందుకు మాకు డబ్బులు ఇస్తారు. అందుకే మేము ప్రమోట్ చేస్తాం. మేము వాడం, మీరు వాడండి. సంఖ నాకిపోండి. మీరు ఎంత ఎక్కువ సంఖ నాకపోతే మేము అంత ఎక్కువ డబ్బులు సంపాదిస్తాం. ఇలాంటి యాప్లు అవి వాడకండి నేను ఎవడని చెప్పినా మీరు వినరు కదా. ఎందుకంటే మీకు అభిమానం మేమంటే కదా. సార్ అయ్యయ్యో ఇన్నిసార్లు అడగాల సార్? తప్పకుండా. అరే మన సినిమాకి మనం ప్రమోట్ చేసుకోకపోతే ఎలా సార్? అయ్యో నేను చేస్తాను సార్, తప్పకుండా సార్, షూర్ డెఫినెట్లీ చేస్తానండి. యా, పేమెంట్లు అవి పర్వాలేదండి, ఇట్స్ ఓకే సార్. యా షూర్, థ్యాంక్ యూ. తెలిసిన ప్రొడ్యూసరు ఆ సినిమా రిలీజ్ అయిందంట, ప్రమోట్ చేయమంటున్నాడు. ఈయనే ఆ సినిమా స్టార్ట్ అయినప్పుడు క్యారెక్టర్ అడిగితే, సినిమాలో క్యారెక్టర్లకి పెద్ద రేంజ్ ఉండాలి, పెద్ద లెవెల్ ఉండాలి, సినిమా ఆర్టిస్టులు అంటే వాళ్ళ స్కేల్ వేరుంటుంది, వాళ్ళన్నీ ఎక్కువ ఉంటాయని చెప్పాడు. సినిమాలు తీసేప్పుడు మాత్రం పనికిరారు ఇన్ఫ్లుయెన్సర్లు, కానీ సినిమా రిలీజ్ అయ్యాక ప్రమోషన్లకు మాత్రం కావాలి. చేయను, ఎందుకు చేస్తాను? నేనే కాదు, ఎవడో చేయడు. ప్రమోషన్ చేయాలంట, ప్రమోషన్లు పైగా ఫ్రీగా చేయాలి. పని బాస్ లేదు మాకు. మరి ఏ ఇన్ఫ్లుయెన్సర్ చేయడు అలాగే. బయటికి మాత్రం మీరేనేంటి, మేము కూడా మీలాగే నవ్వుతూ చెప్తాం, చేస్తాం సరే. నాకు ఈ విషయం మీ అందరితో ఎలా షేర్ చేసుకోవాలో తెలియట్లేదు. ఇంకో వెనకాల కనిపిస్తుంది కదా, బిజినెస్లో బాగా లాస్ వచ్చింది. అనుకోకుండా అదే టైంలో మా ఫ్యామిలీ మెంబర్ ఒకళ్ళు హాస్పిటలైజ్ అయ్యారు. ఉన్నదంతా ఖర్చు పెట్టాను, ఇంకా చాలా అవసరం అవుతుంది. నాకు ఎలా తీసుకురావాలో అర్థం కావట్లే. సో అందుకే మీ సపోర్ట్ అడుగుతున్నాను. ఇప్పటివరకు నేను ఎప్పుడూ మిమ్మల్ని ఏది అడగలేదు. సో మీకు నేను జెన్యూన్ అనిపిస్తే, నా కాజ్ కనుక జెన్యూన్ అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మీ. డిస్క్రిప్షన్లో గూగుల్ పే నెంబర్ ఇచ్చాను, నా అకౌంట్ నెంబర్ ఇచ్చాను. మీకు ఎంత హెల్ప్ చేయాలనిపిస్తే అంత ప్లీజ్ షేర్ చేయండి. హెల్ప్ మీ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఎవరెవరు ఎంత చేశారో నేను గుర్తుపెట్టుకుని మరి వన్స్ ఐఎమ్ బ్యాక్ టు ఫామ్ నేను డెఫినెట్లీ మీకు రిటర్న్ ఇచ్చేస్తాను. ప్రస్తుతానికైతే ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ. ఇలా ఏడిస్తే చాలు కదా, మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి డబ్బులే డబ్బులు డబ్బులే డబ్బులు అందరికీ డబ్బులు ఇచ్చేస్తారు కదా. అందుకే సోషల్ మీడియాలో కొంచెం పేరు రాగానే అందరికీ కష్టాలు వచ్చేస్తాయి.
హాయ్ ఫ్రెండ్స్. సో ఇన్నాళ్ళు మనం కేవలం ఒకళ్ళనొకళ్ళు వీడియోలోనే చూసుకున్నాం. ఇప్పుడు లైవ్లో చూసుకోబోతున్నాం. ఎస్, మనము ఒక మీటప్ పెట్టాము. ఖచ్చితంగా మీరు అక్కడికి వస్తున్నారు. నేను మిమ్మల్ని అందరినీ కలుస్తున్నాను. మీట్ యు ఆల్ దేర్. బిగ్ ఫ్యాన్ అన్న, బిగ్ ఫ్యాన్. ఓకే సెల్ఫీ తీసుకుందాం అన్న. థ్యాంక్ యూ సో మచ్. तेरा अपमान सर. థ్యాంక్ యూ. అయ్యో అసలు రే, అంతమంది వచ్చి అంత తిన్నారేంట్రా? ఈ ఎవడ్రాడు లైవ్లో పర్సనల్గా కలవడానికి వస్తే పూలని గిఫ్ట్లు తీసుకొస్తారన్నారు. బొత్తి తెచ్చారు, ఎవడేం తేలేరు. 250 మంది అనుకున్నాను, 500 మంది భోజనాలు చేసేసి వెళ్ళిపోయారు. బోల్డ్ అంత లాస్ అయిపోయాను. నీ ఈ సోషల్ మీడియాలో లైవ్ చేసుకోవడమే బెటర్. అమ్మో, పర్సనల్ మీటప్లో అస్సలు పెట్టకూడదు, చచ్చినా పెట్టకూడదు. అంత తిన్నారేంట్రా నీ సాధారణంగా అందరూ డిస్క్లైమర్ ఎపిసోడ్ ముందు ఇస్తారు కదా, మనం కొంచెం వెరైటీ, అందుకే లాస్ట్లో ఇస్తాం. ఇది ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు, కేవలం సరదా కోసం, ఫన్ కోసం, మీ ఆనందం కోసం తీసిన వీడియో. నమ్మాలి, తప్పదు. అంటే నాకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్స్ లోపల ఏమనుకుంటారు, బయట ఎలా బిహేవ్ చేస్తారు అనేది సరదాగా మీకోసం చూపెట్టాను. లైటర్ నోట్లు తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ డెఫినెట్లీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయినా, నాలాగా నాన్ ఇన్ఫ్లుయెన్సర్ అయినా, ఎవడైనా సరే సబ్స్క్రిప్షన్ నోటి దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా ఒకటే ఫీలింగ్ ఉంటుంది. ప్లీజ్ లైక్ ద వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇలాంటి ఫీలింగ్స్ ఇంకా ఏముంటాయని మీరు అనుకుంటున్నారు? మర్చిపోకుండా కామెంట్ చేయండి. అండ్ ఎక్కడికి వెళ్ళిపోకండి, స్టే ట్యూన్ టు దిస్ ఛానల్. ఎందుకంటే మనం మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ స్మైలింగ్ ఆల్ ద టైమ్. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. బాయ్.